మౌతట్టు, అడూర్, గోపాలకృష్ణను నిధాన్, జననం 1941 జూలై 3, జాతీయ అవార్డు పొందిన భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్క్రిప్ట్ రచయిత, నిర్మాత. మలయాళం సినిమా పరిశ్రమలోని విప్లవాత్మక మార్పులలో అతని పాత్ర ఉంది. అతని మొదటి సినిమా స్వయంవరం 1972 కేరళ సినిమా ఉద్యమంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇతని సినిమాలలో ఎక్కువ భాగం ప్రపంచవ్యాప్తంగా చిత్రోత్సవాలకి వెళుతూ ఉంటాయి. స్వయంవరం నుండి ఓరు పెన్నున్ రాండానున్ వరకు అతను దర్శకత్వం వహించిన 11 సినిమాలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శింపబడ్డాయి. అతనికి అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను సంపాదించిపెట్టాయి. అతను 15 సార్లు జాతీయ చలనచిత్ర అవార్డులు, 17 సార్లు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, అనేక అంతర్జాతీయ చలనచిత్ర అవార్డులు గెలుచుకున్నాడు. ఎలిప్పట్టయానికి గాను అతను ప్రసిద్ధ బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అవార్డును గెలుచుకున్నాడు. అడూర్ 1984లో పద్మశ్రీ, 2006లో పద్మ విభూషణ్ పురస్కారాలను స్వీకరించాడు. అతను భారతీయ సినిమాకు చేసిన విలువైన సేవలకు గాను 2004 సంవత్సరంలో అతనికి భారత అత్యున్నత సినిమా పురస్కారము దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇచ్చి దేశం అతనిని గౌరవించింది. అంతర్జాతీయ చలనచిత్ర సమాజములో పేరుగల అతి కొద్దిమంది భారతీయ సినిమా నిర్మాతలలో ఇతను కూడా ఒకడు. గోపాలకృష్ణన్ 1941 జూలై 3న ప్రస్తుతం భారతదేశములోని కేరళలో అడూర్కి సమీపములో గల పల్లిక్కల్, మేడైల్ బంగళా లో మాధవన్ ఉన్నిధాన్, మౌత్తతు గౌరీ కుంజమ్మలకు జన్మించాడు. అతను 8 సంవత్సరాల వయసులో ఔత్సాహిక ప్రదర్శనలతో నటునిగా తన కళా జీవితాన్ని ఆరంభించాడు. తర్వాత అతను తన వ్యాసంగాన్ని రచన, దర్శకత్వం వైపు మళ్లించి కొన్ని నాటికలు రచించి దర్శకత్వం వహించాడు. గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ 1 నుండి అర్థశాస్త్రము, రాజనీతి శాస్త్రము, ప్రభుత్వ పాలనా శాస్త్రములలో 1961లో పట్టా పుచ్చుకున్న తర్వాత అతను తమిళనాడులోని దిండిగల్ దగ్గర ప్రభుత్వ అధికారిగా పనిచేశాడు. పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్లో స్క్రీన్ రైటింగ్, దర్శకత్వాలలో శిక్షణ పొందడానికి అతను 1962లో ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. అక్కడ అతను భారత ప్రభుత్వ ఉపకార వేతనంతో తన శిక్షణను పూర్తి చేశాడు. తన సహచరులు, స్నేహితులతో అడూర్ చిత్రలేఖ ఫిలిం సొసైటీ, చలచిత్ర సహకారణ సంఘంను స్థాపించాడు. ఈ సంఘం కేరళలో చలనచిత్రాలకు సంబంధించి మొదటిది. ఇది సహకార రంగంలో చలనచిత్రాల నిర్మాణం, పంపిణీ, ప్రదర్శనలపై దృష్టి సారించింది. అడూర్ 11 చలనచిత్రాలకు దాదాపు 30 లఘు చిత్రాలకు, డాక్యుమెంటరీలకు దర్శకత్వం వహించడమే కాక స్క్రిప్ట్ను సమకూర్చాడు. అతని నాన్ ఫీచర్ ఫిల్మ్స్లో ముఖ్యమైనవి కేరళ రాష్ట్ర ప్రదర్శక కళలు. అడూర్ యొక్క మొదటి సినిమా, జాతీయ అవార్డు పొందిన స్వయంవరం 1972 మలయాళం చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మాస్కో, మెల్బోర్న్, లండన్, పారిస్ లాంటి నగరాలలో నిర్వహించబడిన వివిధ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో విరివిగా ప్రదర్శించబడింది. దీని తర్వాత వచ్చిన చిత్రాలైన కొడియట్టం, ఎలిప్పట్టాయం, ముఖాముఖం, అనంతరం, మతిలుకల్, విధేయన్, కథాపురుషన్లు మొదటి చిత్రం స్థాయిని నిలబెట్టుకుంటూ వివిధ చలనచిత్రోత్సవాలలో విమర్శకుల చేత ప్రశంసలు పొంది అతనికి అనేక పురస్కారాలు సాధించి పెట్టాయి. అయినప్పటికీ, ముఖాముఖం కేరళలో విమర్శలకు గురి అయినది. అదేవిధంగా విధేయన్ చిత్ర రచయిత సాఖార్య, అడూర్ల మధ్య గల అభిప్రాయ భేదాల వలన చర్చలకు కేంద్రబిందువైంది. అడూర్ తరువాతి చిత్రం నిజహళ్ కుత్తు, నిరపరాధిని ఉరితీశానని తెలిసిన ఒక తలారి, ఉరితీసేవాడు యొక్క అనుభవాల క్రోడీకరణ, 4 పెన్నుంగాల్, తకజ్హి శివశంకర పిళ్ళై యొక్క 4 లఘు కథల సంగ్రహం. అతని అన్ని చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను గెలుచుకున్నాయి. జాతీయ అవార్డు ఉత్తమ చిత్రానికి గాను 2 సార్లు, ఉత్తమ దర్శకునికి 5 సార్లు, ఉత్తమ స్క్రిప్ట్కి 2 సార్లు. అతని చిత్రాలలోని నటులు, సాంకేతిక నిపుణులు కూడా అనేక జాతీయ అవార్డులు పొందారు. అడూర్ 3వ చిత్రం, ఎలిప్పట్టాయం ది కోవేటెడ్ బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అవార్డును, ది మోస్ట్ ఒరిజినల్, ఇమాజినేటివ్ ఫిలిం 1982 గాను గెలుచుకుంది. ముఖాముఖం, అనంతరం, మతిలుకల్, విధేయన్, కథాపురుషన్, నిజాల్కుతులకు ది ఇంటర్నేషనల్ ఫిలిం క్రిటిక్స్ ప్రైజ్ FIPRESCI వరుసగా 6 సార్లు అతను పొందాడు. ది యూనిసెఫ్ ఫిలిం ప్రైజ్, వెనిసు, OCIC ఫిలిం ప్రైజ్, అమ్నియన్స్ ఇంటర్ ఫిలిం ప్రైజ్, మనహెం మొదలగు అంతర్జాతీయ అవార్డుల విజేత. అతని చిత్రాలు కాన్స్, వెనిసు, బెర్లిన్, టొరంటో, లండన్, రొట్టెర్డమ్ ప్రపంచంలోని ముఖ్యమైన ప్రతి చిత్రోత్సవాలలో ప్రదర్శించబడ్డాయి. భారతీయ సినిమాలకు అతను చేసిన సేవలకు గాను దేశము అతనిని పద్మశ్రీ బిరుదుతో 1984లో సత్కరించింది.
అడూర్ కుమార్తె అస్వతి దోర్జిప్స్ అస్సాం కాడర్లో భాగము 2000 బ్యాచ్ జూన్ 2010న ముంబైలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసుగా బాధ్యతలు స్వీకరించింది. డాక్యుమెంటరీలు, కొత్త సినిమా, ఉద్యమము, 9 చలనచిత్రాలతో పాటు 30 లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు అతని ఖాతాలో జమయ్యి ఉన్నాయి. హెల్సింకి చిత్రోత్సవము అతని చిత్రాలకు సంబంధించిన తొలి చిత్రోత్సవము. జాతీయ చలనచిత్ర అవార్డులు, అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాలలో అతను జ్యూరీలో ముఖ్యుడు. అతని చిత్రాలతో పాటు కేరళలో కొత్త సినీ సంస్కృతిని ప్రవేశపెట్టడానికి ఏర్పాటు చేయబడిన కేరళలోని మొదటి ఫిలిం సొసైటీ, చిత్రలేఖ ఫిలిం సొసైటీ నిర్వహణలో అడూర్ పాలుపంచుకున్నాడు. చిత్ర నిర్మాణానికి సంబంధించిన కేరళ తొలి ఫిలిం కోఆపరేటివ్ సొసైటీ, చిత్రలేఖ నిర్వహణలో అతను చురుకుగా పాల్గొన్నాడు. ఈ ఉద్యమాలు చిత్రాలను కొత్త దారికి మళ్లించాయి. ఈ విజి అరవిందన్, పి. ఏ. బెకెర్, కె. జి. జార్జి, పవిత్రన్, రవీంద్రన్ వంటి దర్శకులచే కళాత్మక సినిమాలు గా పిలవబడ్డాయి. ఈ ఉద్యమం బలంగా ఉన్న ఆ సమయంలో జనరంజక చిత్రాలు కూడా కళాత్మక సినిమాలతో మేళవించి ఒక కొత్త చిత్రకళా శైలి రూపుదిద్దుకుంది. అవార్డులు, మైలురాళ్లు. గోపాలకృష్ణన్ తన చిత్రాలకు సాధించిన అవార్డులలో కొన్ని: 2010 యూనివర్సిటీ ఆఫ్ కేరళ నుండి గౌరవ డాక్టరేటు, 2006 పద్మ విభూషణ్, భారత ప్రభుత్వం యొక్క రెండవ అత్యున్నత పౌర పురస్కారము, 2004 భారత ప్రభుత్వం నుండి జీవిత సాఫల్య చిత్ర పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1984 పద్మశ్రీ, భారత ప్రభుత్వం యొక్క 4వ అత్యున్నత పౌర పురస్కారము, 1984 లెజియన్ ఆఫ్ ఆనర్, ఫ్రెంచ్ ఆర్డర్, ఫ్రాన్సులోని అత్యున్నత అలంకరణ. జాతీయ చలనచిత్ర అవార్డులు, వివిధ విభాగాలకు చెందిన స్వయంవరం, కొడియట్టం, ఎలిప్పట్టాయం, ముఖాముఖం, అనంతరం, మదిలుకల్, విధేయన్, కథాపురుషన్, నిజాల్ కుతు, నాలు పెన్నుంగాల్. కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, వివిధ కేటగిరీలకు చెందిన కొడియట్టం, ఎలిప్పట్టాయం, ముఖాముఖం, అనంతరం, విధేయన్, ఓరు పెన్నున్ రాండాను. ఇంటర్నేషనల్ ఫిలిం క్రిటిక్స్ ప్రైజ్ FIPRESCI గెలుపొందిన 6 చలనచిత్రాలు వరుసగా ముఖాముఖం, అనంతరం, మదిలుకల్, విధేయన్, కథాపురుషన్, నిజాల్ కుతు. లండన్ ఫిలిం ఫెస్టివల్, సుతిర్లాండ్ ట్రోఫీ 1982లో ఎలిప్పట్టాయం గాను. బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అవార్డు, మోస్ట్ ఒరిజినల్ ఇమాజినేటివ్ ఫిలిం ఆఫ్ 1982, ఎలిప్పట్టాయం. ఫ్రెంచ్ ప్రభుత్వము 2003 చే కమాండర్ ఆఫ్ ది ఆర్డే డేస్ ఆర్ట్స్ ఎట్ డేస్ లెట్రేస్. కైరో అంతర్జాతీయ చిత్రోత్సవాలలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. జాతీయ చలనచిత్ర అవార్డులు సవివరముగా: 1973 ఉత్తమ చిత్రం స్వయంవరం, 1995 ఉత్తమ చిత్రం కథాపురుషన్, 1973 ఉత్తమ దర్శకుడు స్వయంవరం, 1985 ఉత్తమ దర్శకుడు ముఖాముఖం, 1988 ఉత్తమ దర్శకుడు అనంతరం, 1990 ఉత్తమ దర్శకుడు మతిలుకల్, 2008 ఉత్తమ దర్శకుడు నాలు పెన్నుంగాల్, 1978 ఉత్తమ మలయాళ చలనచిత్రం కొడియట్టం, 1982 ఉత్తమ మలయాళ చలనచిత్రం ఎలిప్పట్టాయం, 1990 ఉత్తమ మలయాళ చలనచిత్రం మధిలుకల్, 1994 ఉత్తమ మలయాళ చలనచిత్రం విధేయన్, 2003 ఉత్తమ మలయాళ చలనచిత్రం నిజాల్ కుతు, 1985 ఉత్తమ స్క్రీన్ ప్లే ముఖాముఖం, 1988 ఉత్తమ స్క్రీన్ ప్లే అనంతరం, 1984 ఉత్తమ పుస్తకంపై సినిమా, సినిమాయుదే లోకం. కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు సవివరంగా: 1977 ఉత్తమ చిత్రం కొడియట్టం, 1981 ఉత్తమ చిత్రం ఎలిప్పట్టాయం, 1984 ఉత్తమ చిత్రం ముఖాముఖం, 1993 ఉత్తమ చిత్రం విధేయన్, 2008 ఉత్తమ చిత్రం ఓరు పెన్నున్ రాండాను, 1977 ఉత్తమ దర్శకుడు కొడియట్టం, 1984 ఉత్తమ దర్శకుడు ముఖాముఖం, 1987 ఉత్తమ దర్శకుడు అనంతరం, 1993 ఉత్తమ దర్శకుడు విధేయన్, 2008 ఉత్తమ దర్శకుడు ఓరు పెన్నున్ రాండాను, 1977 ఉత్తమ కథ కొడియట్టం, 1993 ఉత్తమ స్క్రీన్ ప్లే విధేయన్, 2008 ఉత్తమ స్క్రీన్ ప్లే ఓరు పెన్నున్ రాండాను, 1982 ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం కృష్ణనట్టం, 1999 ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం కాలమండలం గోపి.
2005 ఉత్తమ డాక్యుమెంటరీ కాలమండలం రామన్కుట్టి నాయర్. 2004 చలనచిత్రాలపై ఉత్తమ గ్రంథం సినిమానుభవం. అతని చిత్రాల పునరావలోకన ప్రదర్శనలు నిర్వహింపబడిన ప్రదేశాలు. కోల్కత్తా బై సీగుల్ ఫౌండేషన్ ఫర్ ది ఆర్ట్స్, నందన్, 2009. ది స్లోవేనియన్ ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్, 2009. ది మునిచ్ ఫిలిం మ్యూజియం, 2009. ది ఫ్రెంచ్ సినిమాటేక్వే, పారిస్, 1999. పదవుల నిర్వహణ. అడూర్ చిత్ర పరిశ్రమలో కూడా అనేక గౌరవప్రదమైన పదవులలో పనిచేశాడు. భారత ప్రభుత్వంచే ఒక జాతీయ చిత్ర విధానము కొరకు ఏర్పాటు చేయబడిన శివరామకారత్ కమిటీలో అతను ఒక సభ్యుడు. 1974లో ఇతను జాతీయ చిత్ర అవార్డు కమిటీలో ఒక సభ్యుడు. అతడు వెనిసు, సింగపూర్, హవాయి, ఢిల్లీ అంతర్జాతీయ చిత్రోత్సవాలలో జ్యూరీ సభ్యుడు. అతను 1999లో కేరళలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాలకి చైర్మన్. 1980 నుండి 1983 సంవత్సరాలలో నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇతను అధికారి. పూణే ఫిలిం, టెలివిజన్ ఇన్స్టిట్యూట్లకు ఇతను దర్శకుడు. ఇతను 1975 నుండి 1977 సంవత్సరాలలో ది అడ్వైజరీ బోర్డు ఫర్ నేషనల్ ఫిలిం ఆర్చివ్స్, పూణేలో ఒక సభ్యుడు. ఫిల్మోగ్రఫీ. సంవత్సరం, పేరు, పదవీకాలం, వర్గం, తారాగణం, పురస్కారాలు. 1965 ఏ గ్రేట్ డే 20 నిమిషములు లఘు కల్పన. 1966 ఏ డే ఎట్ కోవలం 30 నిమిషములు డాక్యుమెంటరీ. 1967 ది మిత్ 30 సెకండ్స్ లఘు కల్పన మెరిట్ సర్టిఫికేట్. ఎక్స్పో -67, మాంట్రియాల్. 1968 డేంజర్ ఎట్ యువర్ డోర్, స్టెప్ 20 నిమిషములు డాక్యుమెంటరీ. 1968 అండ్ మాన్ క్రియేటెడ్ 8 నిమిషములు డాక్యుమెంటరీ. 1968 మంతరికల్, ఇసుక రేణువులు, 20 నిమిషములు డాక్యుమెంటరీ. 1969 టువర్డ్స్ నేషనల్ ఎస్టీడీ 20 నిమిషములు డాక్యుమెంటరీ. 1969 ఏ మిజన్ ఆఫ్ లవ్ 30 నిమిషములు డాక్యుమెంటరీ. 1966 యువర్ ఫుడ్ 60 నిమిషములు డాక్యుమెంటరీ. 1970 ప్రతిసంధి రహదారి 55 నిమిషములు లఘు నాటకము. 1971 రొమాన్స్ ఆఫ్ రబ్బర్ 30 నిమిషములు డాక్యుమెంటరీ. 1972 స్వయంవరం, ఒకరి స్వయం ఎంపిక 125 నిమిషములు చలనచిత్రం. మధు, శారద, భరత్ గోపి, తిక్కురిస్సి సుకుమారన్ నాయర్, కె. పి. ఏ. సి. లలిత. జాతీయ అవార్డులు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సినిమాటోగ్రాఫర్. 1973 కిలిమనూరిలోవరు దాసలక్షాధిపతి. కిలిమనూరిలోవరు దాసలక్షాధిపతి, ఒక లక్షాధికారి పుట్టుక, 20 నిమిషములు డాక్యుమెంటరీ. 1974 గురు చెంగన్నూర్ 17 నిమిషములు డాక్యుమెంటరీ. 1975 పాస్ట్ ఇన్ పెర్స్పెక్టివ్ 20 నిమిషములు డాక్యుమెంటరీ. 1976 ఇడుక్కి 60 నిమిషములు డాక్యుమెంటరీ. 1977 కొడియట్టం అధిరోహణం 128 నిమిషములు చలనచిత్రం. భరత్ గోపి, కె. పి. ఏ. సి. లలిత. తిక్కురిస్సి సుకుమరాన్ నాయర్, అడూర్ భవానీ, అజీజ్. జాతీయ అవార్డులు. ఉత్తమ మలయాళ చలనచిత్రం, ఉత్తమ నటుడు. 1978 4 షార్ట్స్ ఆన్ ఫ్యామిలీ ప్లానింగ్ 16 నిమిషములు డాక్యుమెంటరీ. 1979 యక్షగాన 20 నిమిషములు డాక్యుమెంటరీ. 1980 చోళ హెరిటేజ్ 20 నిమిషములు డాక్యుమెంటరీ. 1981 ఎలిప్పట్టాయం, ర్యాట్ ట్రాప్ 121 నిమిషములు చలనచిత్రం. కరమన జనార్దనన్ నాయర్, శారద, జలజ, రాజం. కె. నాయర్, సోమన్ సుతెర్లాండ్ ట్రోఫీ ఎట్ 1982 లండన్ ఫిలిం ఫెస్టివల్. జాతీయ అవార్డుస్. ఉత్తమ మలయాళ చలనచిత్రం, ఉత్తమ ఆడియోగ్రఫీ. 1982 కృష్ణనట్టం 20 నిమిషములు డాక్యుమెంటరీ. 1984 ముఖాముఖం, పేస్ టు పేస్ 107 నిమిషములు చలనచిత్రం. గంగా, బాలన్. కె. నాయర్, కరమన జనార్దనన్ నాయర్, కవియూర్ పొన్నమ్మ, అశోకన్. కె. పి. ఏ. సి. లలిత. FIPRESCI ప్రైజ్, న్యూఢిల్లీ. జాతీయ అవార్డులు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఆడియోగ్రఫీ. 1985 యయు, గంగా, జలము 140 నిమిషములు గ్రాండ్ ప్రైజ్, సినిమా డు రీల్, పారిస్. 1987 అనంతరం ఏకపాత్రాభినయనము 125 నిమిషములు చలనచిత్రం. మమ్మూట్టి, అశోకన్, శోభన, బాలన్. కె. నాయర్, బహదూర్ ఫిప్రెస్కి ప్రైజ్, కర్లోవి వారి. జాతీయ అవార్డులు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఆడియోగ్రఫీ. 1990 మదిలుకల్, ది వాల్స్
117 నిమిషములు చలనచిత్రం మమ్మూట్టి, మురళి, తిలకాన్, కె. పి. ఏ. సి. లలిత, స్వరము, కరమన జనార్దనన్ నైర్ ఫిప్రెస్కి ప్రైజ్, వెనిస్, యూనిసెఫ్ ఫిలిం ప్రైజ్, వెనిస్, ఓసిఐసి ప్రైజ్, అమ్నియన్స్. జాతీయ అవార్డు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ ఆడియోగ్రఫీ. 1993 విధేయన్, బానిస. 112 నిమిషములు చలనచిత్రం మమ్మూట్టి, తన్వి అజ్మీ, ఎంఆర్. గోపకుమార్, సబిత ఆనంద్ ఫ్యూచర్ FIPRESCI, స్పెషల్ జూరీ ప్రైజ్, సింగపూర్. ఇంటర్ ఫిలిం జూరీ ప్రైజ్, మాన్నహెమ్. నేట్పక్ ప్రైజ్, రొట్టెర్డమ్. జాతీయ అవార్డు ఉత్తమ నటుడు, ఉత్తమ ప్రాంతీయ చిత్రం. 1995 కథాపురుషన్, మనిషి కథ. 107 నిమిషములు చలనచిత్రం విశ్వనాథన్, మినీ నైర్, నరేంద్ర ప్రసాద్, అరణ్ముల పొన్నమ్మ, ఊర్మిళ ఉన్నే FIPRESCI ప్రైజ్, జాతీయ అవార్డు ఉత్తమ చిత్రం. 1995 కాలమండలం గోపి 43 నిమిషములు డాక్యుమెంటరీ. 2001 కూడియట్టం 180 నిమిషములు డాక్యుమెంటరీ. 2002 నిజాల్కుతూ, షాడో కిల్ 90 నిమిషములు చలనచిత్రం ఒడువిల్ ఉన్నికృష్ణన్, సుకుమారి, మురళి, నేడుముడి వేణు, జగతి శ్రీకుమార్, నరైన్ FIPRESCI, ముంబై. జాతీయ అవార్డు ఉత్తమ ప్రాంతీయ చిత్రం. 2005 కాలమండలం రామన్ కుట్టినైర్ 73 నిమిషములు డాక్యుమెంటరీ. 2007 డాన్సు ఆఫ్ ది ఎంచాంట్రెస్ 72 నిమిషములు డాక్యుమెంటరీ. 2007 నాలు పెన్నుంగాల్, నలుగురు స్త్రీలు. 105 నిమిషములు చలనచిత్రం నందితా దాస్, కావ్య మాధవన్, గీతూ మోహన్ దాస్, పద్మప్రియ, మంజు పిళ్ళై, మురళి, ముకేష్, మనోజ్ కె. జయన్. జాతీయ అవార్డు ఉత్తమ దర్శకుడు. 2008 ఓరు పెన్నున్ రాండానున్, ఏ క్లైమేట్ ఫర్ క్రైమ్. 115 నిమిషములు చలనచిత్రం నేడుముడి వేణు, మనోజ్ కె. జయన్, జగదీష్, విజయరాఘవన్, ఇంద్రాన్స్, రవి వల్లతోల్, ప్రవీణ. 2009 గాను కేరళ రాష్ట్ర ఉత్తమ దర్శకుడు అవార్డు.